ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ ఎన్నికల సభలో ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అది ప్రజల్లోకి వెళ్ళిందా లేదా? అమ్మా, ప్రజలకు ఇబ్బంది లేదు తల్లి. ఈ ఉన్న ఇబ్బందులు ఏంది వీళ్ళ సోషల్ మీడియాకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం అయితే చేస్తున్నారా లేదా? చాలా క్లారిటీ ఉంది అమ్మా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులల్లా 50 నుంచి 50% మంది రైతులు అద్దెక్రమోళ్ళమ్మా, హాఫ్ ఎక్కర్ ల్యాండ్. 70% ఇంకా 20-25% మంది ఎకరం ల్యాండ్ ఉన్నోళ్ళు ఉన్నారు. 5 ఎకరాలు ఉన్నోళ్ళు 10% ఉన్నారు. ఈ దొంగల ముఠ, ఈ భూములు కబ్జా పెట్టినటువంటి ఈ దొంగలు నారాయణ లాంటి వాళ్ళు, మురళీమోహన్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు వాళ్ళు, వీళ్ళకు ఉన్నటువంటి టీం ఈ 30-35 వేల ఎకరాల భూమి అమరావతిలో పెట్టినటువంటి కబ్జాలు ఇవన్నీ కూడా బయటికి వచ్చేటోళ్ళు 10% ఉన్నారు. ఈ 10% మందికి ఎక్కడ మెడకు పడుతుందో, మేము చేసిన దొంగతనం ఎక్కడ బయటికి వస్తుందో, మేము పెట్టిన కబ్జాలు ఎక్కడ బయటికి వస్తాయన్న ఉద్దేశంతో భయపడుతున్నటువంటి వ్యక్తులు 70% మంది ఎకరా అరెకర ఉన్నోళ్ళు ఉన్నారమ్మా. ఆ ఎకరా అరెకర ఉన్నోళ్ళకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు రాళ్ళు బాతి, వాళ్ళ భూమి చూపెట్టి, వాళ్ళకు టైటిల్ ఇచ్చి, వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకిచ్చి, వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకిచ్చి, ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు లోన్లకు పోయినా, అమ్ముకోవాలనుకున్నా, ఇంకేం చేయాలనుకున్నా వాళ్ళ క్లియర్ టైటిల్ ఉండాలనేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఎవరికి భయమవుతుంది? 10% ఉన్నారు చూడండి, కబ్జాలు పెట్టి, దొంగతనాలు చేసి, భూ కబ్జాలు పెట్టి, వీని పేరు మీద వాని పేరు మీద, వాని పేరు మీద వీని పేరు మీద, కలెక్టర్లతోటి ఆర్డీఓలతోటి వాళ్ళను దబాయించి, ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని దొంగ డాక్యుమెంట్లు పెట్టుకుంటారో వాళ్ళకు భయం స్టార్ట్ అయింది. ఆ మిగతా సన్నకారు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. 70 నుంచి 70% మంది ఎకరా రూపంలో ఉన్నారమ్మా. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆసరా, రైతులకు ఇస్తున్నటువంటి ఏదైతే 16,500 ఉందో, ఇప్పుడు 16,000 చేసిండు, 13,500, 16,000 చేసిండో, ఆ అర్ధ ఎకరం ఉన్నోనికి 16,500 అంటే 80% పంట పండించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, పయ్యావుల కేశవులు గారే 2019 జూన్ జూలైలో అసెంబ్లీలో సమర్థించినటువంటి యాక్టును ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయనకి ఇన్నటువంటి మేనిఫెస్టోని చెప్పుకోలేడు, ఆయన చెప్తున్నటువంటి అబద్ధాలు చెప్పుకోలేడు. 14 సంవత్సరాల 13 రోజులు ముఖ్యమంత్రి చేస్తే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కావచ్చు, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కావచ్చు ఆయన ఖాతాలో లేవు, చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకు ఇవాళ ఇది ఒకటి తీసుకొచ్చి తమాషా చేసే ప్రయత్నం చేస్తుండు. ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది. మొన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో దీని గురించి చెప్తా ఉన్నాడు. ఇవాళ టీవీ9 డిబేట్లో, టీవీ9లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇంకా స్పష్టంగా చెప్పిండు. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు రేపు 13వ తారీఖు నాడు కసితోటి చంద్రబాబు నాయుడు ఓడగొట్టడం ఖాయం.